గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జేఆర్ఎస్ సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 13వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సినటువంటి కృత్యాల గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. చిల్డ్రన్, అమ్మ మొదటి దైవం అచ్చుల గేయం అనేది మనం ఈరోజు పాడుకుందాం. నేను పాడతాను, నా వెనకాల మీరు పాడండి. అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటుక గోడ మందము, ఈలపాట విందము, ఉడతతోక అందము, ఊయలుగుచుందుము, ఎలుక వల్ల నష్టము, ఏనుగెకుటకిష్టము, ఐస్ క్రీం చల్లన, ఒంటె నడక మెల్లన, ఓడనీట తేలును, అవుటు భలే పేలును. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా పాడారు. ఇప్పుడు ఈ కృత్యంలో మనం జతపరుచుదాము. చూడండి, ఈ గోడలో ఈ ఇటుక ఉంటుందన్నమాట, కాబట్టి రెండింటిని కలపాలి. ఈ ఉడత ఈ చెట్టు పైన ఉంటుంది, ఈ ఓడ ఈ సముద్రం పైన నీటిలో ఉంటుంది. ఎలుక ఎక్కడ ఉంటుంది? కలుగులో ఉంటుందన్నమాట. ఈ రకంగా మ్యాచింగ్ చేయండి. పిల్లలు, మీకు ఎంతో ఇష్టమైనది ఇది ఏంటిది? వెరీ గుడ్, ఐస్ క్రీమ్. దీనిపైన కాగితాలను మీ టీచర్ గారు చిన్న చిన్న రంగురంగుల కాగితాలు కత్తిరించిస్తారు. వాటిని జాగ్రత్తగా వీటిపైన ఇక్కడ ఐస్ క్రీమ్ పైన అంటించండి. ఇదిగోండి పిల్లలు అంటిస్తున్నారు చూడు, అలాగా. పిల్లలు, ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు ఒక రైమ్ ఉంది మనకి, టు మార్కెట్ అనేది. సో టీచర్ యాక్టివిటీలో ఈ మార్కెట్ అనే రైమ్ను పాడదాము. నేను ముందు పాడతాను, తర్వాత మీరు పాడండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. టు మార్కెట్ టు బై ఏ రోజ్, హోమ్ అగైన్ రింగా రోజెస్. To market to buy some peas, home again happy as you please. To market to buy a mango, home again quickly we go. To market to buy a melon, home again the day is well done. పిల్లలు, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నట్టు చూడండి, వీళ్ళందరూ కూడా ఈ పొయమంతా కూడా దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పిందనమాట మనకి. ఓకేనా? ఈ చిత్రం గురించి మీ టీచర్ గారు అడుగుతారు, చక్కగా చెప్పండి. పిల్లలు, ఇక్కడ మనం ఫ్రూట్స్ని వాటిని ముక్కలుగా కట్ చేశారనమాట, వాటితో మ్యాచ్ చేయాలి. చూడండి, ఇదేంటిది? ఆరెంజ్. దీన్ని వాళ్ళు కలిపేసి ఇచ్చారు. ఇక్కడ నుంచి చూద్దాం మనం. ఇదేంటిది? వాటర్ మిలన్. ఇదిగోండి, ఇది వాటర్ మిలన్ ముక్క, దీంతో కలిపామన్నమాట. మరి ఇదేంటి? పైనాపిల్ని తీసుకెళ్ళి పైనాపిల్ స్లైస్తో కలిపాం. అలాగే మ్యాంగో. సో ఇక్కడ మ్యాంగో స్లైస్, మ్యాంగో పీస్ తోటి మ్యాచ్ చేసాము. లెమన్ స్లైస్ తోటి మ్యాచ్ చేసాం అనమాట. ఇలా మీరు కూడా మ్యాచింగ్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మ్యాథ్స్ చూద్దాము. మ్యాథ్స్లో మనకి డే 13 సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బాస్కెట్ ఉంది, ఇక్కడ బాస్కెట్ ఉంది. ఈ బాస్కెట్లో ఉన్నటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ లోపల ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ అనేవి బయట ఉన్నాయి. కాబట్టి మనల్ని ఏం చేయమన్నారంటే అవుట్ సైడ్ ఉన్నదాన్ని టిక్ చేయమన్నారు. కాబట్టి దీన్ని టిక్ చేసుకున్నాం మనం. అలాగే ద టాయ్ ఇన్ ది మిడిల్. ఇక్కడ 3 టాయ్స్ ఉన్నాయి. ఒకటి టాప్, ఒకటి బాటమ్, ఒకటి మిడిల్ ఉన్నాయి. మనల్ని మిడిల్ అన్నారు కాబట్టి టిక్ ఇక్కడ పెట్టామన్నమాట. ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి, ద యానిమల్ బిఫోర్ ది పప్పీ. ఈ పప్పీ ముందున్నటువంటి యానిమల్ ఏంటి?
ఎస్. ఈ కాఫ్, ఈ దూడ ఉంది కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాం. సర్కిల్ ది లాంగ్ వెజిటబుల్, ఇక్కడ ఉన్నటువంటి వెజిటబుల్స్లో లాంగ్ వెజిటబుల్ ఏంటి? ఎస్, డ్రమ్ స్టిక్ కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాం. ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ 2 ల్యాడర్స్ ఉన్నాయి, 2 నిచ్చెనలు ఉన్నాయి. దాంట్లో షార్ట్ అడిగారు మనల్ని కాబట్టి ఇక్కడ టిక్ పెట్టామన్నమాట. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. టీచర్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.